నమస్కారం విక్టరీ మీడియా టీవీ న్యూస్ కి స్వాగతం. పుల్చెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులకు ఖర్చు చేసే ప్రతి రూపాయి భావితరాల కోసమే చింతపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి. విశాఖలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు, పలు వార్డుల్లో పేదలకు చీరలు పంపిణీ. జనవరి 7న విశాఖలో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు, ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు. 10వ రోజుకి చేరిన అంగన్వాడీల దీక్ష, దీన్సా నృత్యంతో వినూత్నంగా నిరసన తెలిపిన ఉద్యోగులు. విద్యార్థులకు మంచి చేస్తుంటే కావాలనే ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని, దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఈ స్థాయిలో ఖర్చు చేయలేదని, ఖర్చు చేసే ప్రతి రూపాయి భావితరాల కోసమేనని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. అల్లూరు జిల్లా చింతపల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా 2వ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ చేపట్టింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమేనని, విద్యార్థులకు మంచి చేస్తుంటే విష ప్రచారం చేస్తున్నారని, విద్యార్థులకు చెడు చేస్తున్నామంటూ తప్పుడు రాతలు రాశారని, ఇది సరికాదన్నారు. సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న 8వ తరగతి పిల్లలకు అక్షరాల 4,35,185 మంది పిల్లలకు 620 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం. ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజున ఆ రోజు గత ఏడాది 686 కోట్ల రూపాయలతో 5,18,000 ట్యాబులను పిల్లలకు, చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం. పిల్లలకు అవసరమైన బైజూస్ కంటెంట్ను కూడా ఈ ట్యాబులు ఆఫ్లైన్లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరి ట్యాబులన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి పిల్లాడికి కూడా పాఠాలన్నీ సులభంగా, పూర్తిగా అర్థమయ్యేట్టుగా, కష్టపడకోకుండా కష్టాన్ని కాస్తో కీస్తో తగ్గించే కార్యక్రమం చేసేట్టుగా, సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్లో బైజూస్ కంటెంట్ను కూడా లోడ్ చేసి పిల్లలకందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు గురువారం నగరంలోని సెయింట్ జోసెఫ్ వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఊరుకుటి నారాయణ, విల్లూరి భాస్కర్రావు, సీతంరాజు సుధాకర్లు హాజరై పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్, ఊరుకుటి నారాయణరావు, విల్లూరి భాస్కర్లు మాట్లాడుతూ, పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ సీఎం జగన్ మరిన్ని సంక్షేమ పథకాలు అందించాలని ఆకాంక్షించారు. ఎలా వచ్చాము సూర్య కూర్చుండి సూర్య మాధవ్ గారు పూర్వయ్యనా బయలుదేరుతా ఉన్నా. నమస్కారం. మరియు అన్నదానం చేసే నిమిత్తం ఇక్కడికి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. వీరందరి ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి
నిండు నూరేళ్ళు ఉండాలని, వారి ఆశీర్వాదం దొరకాలని, మరి రాష్ట్రం కూడా ఆయన పాలనలో సుభిక్షంగా ఉండాలని, అంగరంగ వైభవంగా పాలించాలని, పేద బడుగు బలహీన వర్గాలందరికీ సంక్షేమం అందాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు మా 29వ వార్డులోని ఆంధ్రప్రదేశ్ ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 52వ పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకి వస్త్రదానం, అలాగే అమెరికన్ హాస్పిటల్ ఓల్డేజ్ హోమ్లోని వాళ్ళకి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, దక్షిణ నియోజకవర్గం సీనియర్ నాయకులు మా సీతంరాజు సుధాకర్ గారు అన్న ఆధ్వర్యంలో 35వ వార్డు కార్పొరేటర్ అయిన విల్లూరు భాస్కర్ గారు, వీళ్ళందరూ సాయి సహకారాలతో మా అన్న సీతంరాజు సుధాకర్ గారు ఈరోజు అన్ని విధాలుగా నేనున్నాను అని భరోసా ఇస్తూ మాకు నిజంగా వైఎస్ఆర్సీపీ విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 35వ వార్డులో కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నేత సీతంరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆటో డ్రైవర్లకు షర్టులు పంపిణీ చేశారు. అలాగే పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భాస్కర్ గారు ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. ఆ కార్యక్రమంలో భాగంగా ఇది కూడా దానికి ఎక్స్టెన్షన్గా ఈ పుట్టినరోజున అంగరంగ వైభవంగా జరపదలిచి ఈ యొక్క వస్త్ర ఆటో డ్రైవర్లకు చొక్కాలు దానం. ఎందుకంటే ఆటో డ్రైవర్లకు చొక్కాలు ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే కేసులు రాస్తున్నారు కాకి షర్ట్ లేకపోతే నియమ నిబంధనల ప్రకారం. దాన్ని పురస్కరించుకుని వారికి కూడా చేయడం జరిగింది. సో నన్ను కూడా విల్లూరి భాస్కర్ గారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వార్డు తాలూకా ప్రజలకు, మరి కార్పొరేటర్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అంబరాండ్ అంటే సంబరాలతో ప్రతి ఒక్క వాడలోనూ కూడా ఈరోజు పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకనంటే ఆయన పేద ప్రజలు ప్రేమించారు కాబట్టి. ఎందుకంటే పేద ప్రజలకు ఏం చేసినా సరే, చేమంత చేసినా సరే కొండంత వాళ్ళు గుండెల్లో పెట్టుకొని చూసుకునే ఈ బడుగు బలహీన వర్గాలు, అటువంటి బడుగు బలహీన వర్గాలకి కొండంత సాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ 75 సంవత్సరాల ప్రజాస్వామ్య చరిత్రలో ఏ రాష్ట్రంలోని, ఏ దేశంలోని కూడా చేయలేని విధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ప్రభుత్వాలు, సంక్షేమ పథకాలను పెట్టి సంక్షేమ ప్రభుత్వం అంటే ఏంటో చవి చూపించడం జరుగుతుంది. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో ఈరోజు ఈ యొక్క అంబరాండ్ అంటే సంబరంతో ఈరోజు 52వ జన్మదినం వేడుకలు వాళ్ళకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు శ్రీ సీతంరాజు సుధాకర్ గారు, అలాగే మా సహచర సోదరుడు 29వ వార్డు కార్పొరేటర్ శ్రీ ఉర్కుట్ నారాయణ గారు, అలాగే 31వ వార్డు కార్పొరేటర్ శ్రీ బిపిన్ కుమార్ జైన్ గారు రావడం చాలా ఆనందదాయకంగా ఉంది. వారందరి చేతుల మీదుగా ఈ రోజు బడుగు బలహీన వర్గాలైన పేద మహిళ బీజేపీ విశాఖ నగర అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర జన్మదిన వేడుకలు గురువారం నగరంలోని ప్రేమ సమాజంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ నాయకులు చొక్కాకుల రాంబాబు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం చొక్కాకుల రవీంద్ర మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర చేస్తున్న సేవలు మరువలేనివన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒకటి ఉంటే పని ఇచ్చినట్లే ఒక రెండో మూడు చేస్తే మీరు పట్టుకొని నుంచి
రాజు గారు వాళ్ళు 2 బ్యాచ్లు లాగా ఉంటారు. ఆయన పేరు చెప్పండి. ఈరోజు మా జన్మదిన కార్యక్రమం ప్రశ్నించుకొని ఈరోజు ఈ సేవా కార్యక్రమంలోని హోంలోని బాధ్యతలు ఉన్నాను. ఈరోజు మా ప్రియమైన నాయకులు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు అయినటువంటి మేడపాటి రవీంద్ర గారి పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు దక్షిణ నియోజకవర్గం మా నాయకులందరూ వచ్చి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం మన మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉమ్మడి సుజాతారాజు గారి ఆధ్వర్యంలో మేమందరం రావడం జరిగింది. ఇక్కడ ఈ హోంలోనే మన దుప్పట్లను పళ్ళును వితరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా దక్షిణ నియోజకవర్గం నుండి అందరూ నాయకులు కూడా వచ్చారు. మత్తిల శంకర్రావు గారు, కొప్పల రామకుమార్ గారు, మైనార్టీ మోర్చా రాజబాబు గారు, తర్వాత వాసువిల్ రామారావు గారు పిసరమైన కమ్యూనిటీలో పెద్ద పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మహిళలు సుశీల గారు, మహిళలు చాలామంది కూడా వచ్చారు, లక్ష్మి గారు. వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆయన యొక్క పుట్టినరోజు చాలా ఘనంగా చేయడం జరిగింది. చాలా సంతోషం. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎప్పుడు సిద్ధివిలాసంగా ఉండాలని, మరెన్నో బాధ్యతలు చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భారత్ మాతకి జై. రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ మేడపాటి రవీంద్ర గారి జన్మదినం పురస్కరించుకొని విశాఖ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉమ్మడి సుజాతారాజు గారు ఈరోజు ఇక్కడ ప్రేమ సమాజం నందు ఈ దుప్పట్లు పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో ఎవరి పుట్టినరోజు అయినా కానీ అది వేడుకగా కాకుండా మంచి మనసున్న నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 35 వార్డులోని దుర్గాలమ్మ ఆలయం వద్ద వార్డు అధ్యక్షుడు కనకరెడ్డి ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కనకరెడ్డిలు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం పేద ప్రజల అభ్యున్నతి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకుంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు మా కనకారెడ్డి గారు అధ్యక్షులు 35వ వార్డు ఆధ్వర్యంలో పెద్దల విష్ణు గారు, బుజ్జి గారు, రవి, తర్వాత కోనశంకర్ గారు కూడా విచ్చేస్తున్నారు. వీరందరి నేతృత్వంలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. లక్కీ షాపింగ్ మాల్ నుంచి సుమారు ఒక 500 మందికి చీరలు రప్పించి కేక్ కట్ చేసి అనేక కార్యక్రమాలు చేస్తాడు కనకారెడ్డి. ఊరికనే ఉండడు, పార్టీ కోసం అతను లైఫ్ ఇస్తాడు, త్యాగం చేస్తాడు, అతను బ్లడ్ ఇస్తాడు పార్టీ కోసం. అలాంటి నాయకుడిని కొంతమంది దూరం పెట్టాలనుకుంటా ఉన్నారు. అది జరగని పని. అతను ఎప్పుడూ కూడా పార్టీ బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, నాయకులు బాగుండాలి, ఆ తర్వాతే నేను అని చెప్పి అనుకునేటువంటి నాయకుడు అన్నమాట. ఈరోజు కూడా చూడండి, సుమారు 2 లక్షల రూపాయలు ఈ యొక్క పుట్టినరోజు కోసం సందర్భంగా ఖర్చు చేస్తున్నటువంటి నాయకుడు అన్నమాట. కట్అవుట్లు పెట్టాడు, పెద్ద పెద్దవి ద్వారాలు పెట్టారు. ఎవరండి ఎంత ఖర్చు చేస్తారు? డబ్బులంటే చాలు అని చెప్పి అనుకుని అతను ఏమైనా సరే బాగా ధనవంతుడి కుటుంబంలో పుట్టాడా, పేదరికంలో ప్రతిరోజు కష్టపడితే కానీ అతనేమో ముందుకు వెళ్ళలేడన్నమాట. అలాంటి సంపాదనలో పార్టీ కంటే ఒక శాతాన్నేమో పెట్టి ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు.
మంచి భవిష్యత్తు ఉంది కనకారెడ్డికి. తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ నేను తీసుకెళ్తాను. స్వయంగాన వారికి మంచి తమ పెండింగ్ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 10వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు దింసా నృత్యంతో వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం యూనియన్ నాయకురాలు తులసి మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కనీసం చర్చలకు పిలవకుండా ఉద్రిక్తంగా పోరాటం చేస్తున్నామన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. చాలదని అడుగుతాము. పిల్లలకి పోషణ ఎన్నెల రాజానే కొందనాలో గాను ఉన్నాడు. మా జీతం పనులన్నీ మేమన్నీ చెయ్యాలి. మా జీతము కంటనాలో ఎన్నెల రాజానే కొందనాలో ఎన్నెల పూలినాలు చేసి కొని నా చెల్లెమ్మ పొలమ్మ పుల్లో ముంచినానే నా చెల్లెమ్మ. శోభారానండి, నేను అర్బన్ ప్రాజెక్టు. మా డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం 26,000 ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్కి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాము. కానీ ఈరోజు 10వ రోజు సమ్మె అయినా సరే జగనన్న గారు స్పందించలేదు. ఒకవేళ అదనంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 18,000 చేశారు. మాకు ఇక్కడ ఆంధ్రాలోనే మాకు 19,000 ఇచ్చినా మాకు పర్వాలేదు. కానీ ఇప్పటికి వచ్చి అతను ఏంటి స్పందించకుండా మేము ఇంకా ఎలాగుంటామో ఏటనే అతను ఎదురు చూస్తున్నారు. కానీ అతను పెంచకపోతే ఈ సమ్మె ఇదే కాదు, ఇంకా ఎంతవరకైనా వెళ్తుంది, ఎంతవరకైనా కొనసాగిస్తాము. అంతవరకు మా జీతాలు ఎప్పుడైతే పెంచారో అంతవరకు సమ్మె మాత్రం చేస్తాం, విరమించమని. సమగ్ర శిక్ష అభియాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను విద్యాశాఖలను విలీనం చేసి రెగ్యులర్ చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఆయన మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన వేతనం అమలు చేయాలని, పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. మనం సీరియస్ గా ఉన్నాము చేయాలి. అయ్యో కరవటం లేదు కదా అని గాలి ధరిస్తే ఏం చేశారు, నా ట్యాబులు సప్లై చేసి వెళ్తారట. నువ్వు ట్యాబులు సప్లై చేయి, మరొకటి చేయి మాకే. కాబట్టి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు అంటే ఒకప్పుడు గౌరవంగా బ్రతికేవారు. అందుకనే ఎస్ఎస్ఏ ఉద్యోగులు మొత్తం అందరూ ప్రతిదీ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్తూ ఉంటుంది. ఇక్కడే పోలీస్ ఇంటెలిజెన్స్ సెలవు చూసుకునే వాళ్ళు సెలవు చూసుకుంటున్నారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పర్మనెంట్ ఉపాధి ఉంటే మనకి గర్వం పెరిగిపోద్దట. మనం పని చేయమంటే ఆశ్రయాలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, టీచర్స్ కావచ్చు. ప్రధానమంత్రికి ఎంపీలకు మాత్రం పర్మనెంట్ ఉపాధి ఉండాలని కోరుకు 300 మంది ఉన్నామంటున్నారు. ఇక్కడ లెక్క పెడితే ఎంతమంది ఉన్నారో నేను లెక్క పెట్టుకోండి. నువ్వు నీకు పర్మనెంట్ ఉపాధి కావాలంటే మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. టీచర్ రావడలాగా అయితే మన ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటారు పక్కనే. నా పేరు గౌరీ అండి, సిఆర్పి యొక్క జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మేము మీ మీడియా ద్వారా మా నుంచి మీకు తెలియజేసుకున్నది ఏంటంటే, సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఎన్నో వింగ్స్, సిఆర్పీలు అవ్వచ్చు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, ఐఈఆర్టీలు, కేజీబీవి, మెసెంజర్సు, ఇంకా ఇంజనీర్సు, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇలా ఎన్ని వింగ్స్ పనిచేస్తున్నాం అండి. మేము 12 సంవత్సరాల నుండి సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము. మేము సిఆర్పీలుగా ఎంఏ బీఈడీలు చేసి టెట్ క్వాలిఫై, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయ్యి 6 మార్కుల పోస్టులు పోయి ఈ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యాం.
అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము 12 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నాం, ఎటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ కనీసం మేము క్రమబద్ధీకరణ అడుగుతున్నాం. మమ్మల్ని పర్మనెంట్ చేయండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని మేము మరీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగడం జరిగింది. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతి పాదయాత్రలో మా సిఆర్పి మిత్రులు, మా ఎస్ఎస్సీ ఉద్యోగులందరం కూడా ప్రతి చోట ఆయన్ని విన్నవించుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మేము మిమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఒక హామీ ఇచ్చారండి. ఆ ఒక్క కారణంతో మేమందరం కూడా మాకు జననేత ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ కోనాల వినీతారెడ్డి గారు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నగరంలోని శాంతి ఆశ్రమంలో ప్రాంగణంలో గల ఓంకార్ లయన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ద డెఫ్ స్కూల్లోని చెవిటి మూగ విద్యార్థుల సమక్షంలో కేకును కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు, ఫ్రూట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ కోనాల వినీత మాట్లాడుతూ దేశంలోనే పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ పేద ప్రజల గుండెలో సుస్థిర స్థానం సంపాదించుకున్న జననేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 175 స్థానాల్లో వైసీపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు తమరణ అర్జున్, కేఎన్ రెడ్డి, వైసీపీ సీనియర్ మహిళా నేత భానుతో పాటు స్కూల్ కరెస్పాండెంట్ ఆదిత్యతో పాటు నిర్వాహకులు పాల్గొన్నారు. అందరికీ 3000 పెన్షన్ వస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నా పేరు వినీతారెడ్డి, స్టేట్ ఉమెన్ జాయింట్ సెక్రటరీ. ఈరోజు జగనన్న బర్త్డే సందర్భంగా మేము అందరం ఇక్కడ ఆర్ఫనేజ్లో పిల్లలతో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు కూడా ప్రత్యేక దృష్టి ఎప్పుడూ పిల్లల మీద పెట్టారు, ఎడ్యుకేషన్ మీద, కిడ్స్ మీద. వాళ్ళు బాగుంటే రేపటి తరం బాగుంటుంది అనే ఉద్దేశంతో పిల్లల మీద పెట్టారు. కనుక మేము కూడా ఇక్కడ వచ్చి పిల్లలతో సెలబ్రేట్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ ఉన్న పిల్లలందరూ చాలా తెలివైన వాళ్ళండి. ఇంకొంచెం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని వాళ్ళకి మేము ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో పాటు కలిసి జగనన్న బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇక మీదట ఇంకా పిల్లల ఫ్యూచర్ కానీ మన దేశంలో మొత్తం ఇక్కడ మన రాష్ట్రంలో వాళ్ళందరి ఫ్యూచర్స్ బాగుండాలంటే మళ్ళీ జగనన్న వన్స్ మోర్ మళ్ళీ రావాలి. ఆయన రావాలి, మనకందరికీ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మా ఆడార్ ఆనంద్ గారు కాన్సెప్ట్ కూడా అదేనండి. మా నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆడార్ ఆనంద్ గారు కూడా ఎంతో మందికి పిల్లల్ని చదివిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనతో రాష్ట్ర ప్రజలందరి విశ్వాసాన్ని పొందుతున్నారని వైసీపీ విశాఖ నగర అధికార ప్రతినిధి యతిరాజుల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలంలోని అప్పల నర్సయ్య కాలనీలో నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నాగేశ్వరరావు కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు, పండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఏ ఒక్కరూ ఆపలేడని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చండి గారు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఉన్న
బడుగు బలహీన వర్గాలంతా కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనేక రకంగా పిల్లలకి మామయ్యగా మరి ప్రతి ఇంటిలో ఒక కుటుంబ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మారిపోయారు. మరి అందు గురించి ఈసారి ఎన్ని పార్టీలు ఏకమైనప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జయకేతనం ఎగరేస్తుంది. 175కి 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఇది సత్యం అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం. మీరు ఎన్ని అవ్వాకులు చవాకులు పేలినప్పటికీ, మీరు టీవీ ఛానల్స్ పెట్టి ప్రసారం చేసినప్పటికీ ఛానల్స్ చూసే వాళ్ళు కూడా కరువైపోయారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీరు మీటింగ్ పెడితే జనాలకు 500, ఆటోకు 1000 రూపాయలు, బిర్యానీ ప్యాకెట్లు పంచినా సరే ఎవరో వచ్చిన దిక్కులేదని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాము. ఒకటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి మళ్ళీ భారీ ఎత్తున భారీ మెజార్టీతో పాటు ఈ రాష్ట్రానికి సీఎం అవుతారని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ప్రథమ సదస్సు జనవరి 7వ తేదీన విశాఖలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని మున్సిపల్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి కార్యక్రమ పోస్టును ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 మున్సిపాలిటీలలో ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకుడు వామనరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కోట్లాది రూపాయలు బిడ్డ కారణం ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు 92 రోజులు ఉద్యమం చేస్తే 6,500 కోట్లు జీతాలు ఏ రోజు వస్తున్నాయి అర్థం కావట్లేదు. మేమేం పొందుకున్న డబ్బులు, మా కుటుంబ అవసరాల డబ్బులు ఇవ్వలేకపోతే మీరు ఉత్తర్వులు ఇచ్చిన డబ్బులు చెల్లించమంటున్నాం, మెడికల్ రీయింబర్స్మెంట్లు ఇవ్వమంటున్నాం. మేము రిటైర్ అయితే ఏప్రిల్ ఆఖరికి ఇవ్వమని చెప్పి మీరు ఆదేశాలు ఇచ్చారు. ఏప్రిల్ పోయి మళ్ళీ ఏప్రిల్ వస్తుంది. చేయండి 7వ తారీఖున రాష్ట్ర ప్రథమ మహాసభను, మున్సిపల్ ఉద్యోగుల రాష్ట్ర ప్రథమ మహాసభను ఉద్యోగస్తులందరూ కూడా సంఘటితంగా ఏర్పడి మన సమస్యలు సాధించుకోవడానికి ఈ యొక్క వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు గారి నాయకత్వంలో ఒక శక్తిగా ఉన్న ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంఘం తప్పకుండా ముందుకు వెళ్ళి మా మున్సిపల్ ఉద్యోగుల సమస్యలన్నిటికీ కూడా పరిష్కార వేదికగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రతి ఉద్యోగి కూడా నలుమూలల నుంచి ఈ యొక్క సమావేశానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగుల యొక్క దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా కనీసం పదోన్నతులు కూడా పొందలేనటువంటి పరిస్థితుల్లో సర్వీస్ రూల్స్ కూడా ఫ్రేమ్ చేయకుండా రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయినప్పటికీ నేటికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వీస్ రూల్స్ని మీరు కూడా అన్వయించుకోండి అని ఇప్పటికి కూడా ప్రభుత్వాలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా 5 మున్సిపల్ కార్పొరేషన్లుగా అంటే శ్రీకాకుళం, విజయనగరం, మచిలీపట్నం, చిత్తూరు. ప్లాస్టిక్ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా డ్రాప్ అనే సంస్థ పనిచేస్తుందని సంస్థ ప్రతినిధి స్నేహ అన్నారు. గురువారం నగరంలోని ఫామ్ బీచ్ హోటల్లో సిఎస్ఆర్ యాక్టివ్ ప్రోగ్రామ్ లో భాగంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి చెత్త విభజనతో పాటు ప్లాస్టిక్ వాడకం తగ్గించే విధంగా అన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ ఎనర్జీ సంస్థ ఆధ్వర్యంలో జీవీఎంసీ పరిధిలో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. To give away the mementos. Parmoth Asgaru. He will come. Next. I want few students from AU to collect it on behalf of the university.
College. Now we have Sanensi Apart. My name is Supriyo Das. I am the Senior Project Coordinator of Indian Pollution Control Association. The project name is called Project Drop. So it is called the Develop Responsible Outlook for Plastic. So this project is running in 5 cities across India. So that is Gurugram, Visakhapatnam, Vijayawada, Mumbai and Bangalore. So this is a CSR project, a CSR initiative, the Corporate Social Responsibility Initiative of Kia India. So this is majorly the project is So we basically are spreading awareness towards controlling the plastic pollution, and through different workshops, different IC materials distributing and other activities are also within this project. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు నేహ. నేను గ్రీన్ ఇనిషియేటివ్స్లో వర్క్ చేస్తున్నాను, అసోసియేట్ ఫర్ సిఎస్ఆర్ అండ్ స్ట్రాటజీ. మేమేమొచ్చి గత 1 సంవత్సరం నుంచి డ్రాప్ అనే ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాం. డ్రాప్ ఇది సిఎస్ఆర్ ఫండింగ్ అనమాట, కియాది. దీనికి వచ్చి సెంట్రల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఐపీసీఏ, ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ అసోసియేషన్. ఈ ప్రాజెక్ట్ డ్రాప్ అనేది ప్లాస్టిక్స్ మీద ఒక ప్రాజెక్ట్. ఇట్ ఈస్ రన్నింగ్ ఇన్ 5 cities ఇన్ ఇండియా: గురుగ్రామ్, ముంబై, బెంగళూరు, ఇంకా ఏపీలో ఏమొచ్చి విశాఖపట్నం అండ్ విజయవాడలో జరుగుతుంది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇస్, మనం ఏదైతే ప్లాస్టిక్స్ ఇప్పుడు అలార్మింగ్ రేట్లో పెరుగుతున్నాయి సమస్యగా మనం చూస్తున్నామో, మేము కమ్యూనిటీస్ని కొన్ని ఆన్బోర్డ్ చేసుకుంటున్నాం. స్కూల్స్ అని, కాలేజెస్ అని, దాని తర్వాత రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీస్ అని, అవి ఆన్బోర్డ్ చేసుకుని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ప్లాస్టిక్స్ ఎలా సెగ్రిగేట్ చేయాలి, ఎందుకు చేయాలి. సో సర్వెంట్స్కి, దాని తర్వాత హౌస్ హెల్ప్స్కి, శానిటేషన్ స్టాఫ్కి ట్రైనింగ్ ఇచ్చి, దాని తర్వాత మా తరపు నుంచి ఒక మెటల్ బిన్ వెళ్తుంది ఐపీసీఏ తరపు నుంచి. అదొక 100 లీటర్ మెటల్ బిన్. సో యాజ్ అ లోకల్ పార్ట్నర్ వీఆర్ గ్రీన్ ఇనిషియేటివ్స్ వేర్ వీ ఫెసిలిటేట్ ద ప్రాసెస్. ట్రైనింగ్ ఇవ్వడం, దాని తర్వాత మెటల్ బిన్ ప్లేస్ చేయడం, లాజిస్టికలీ అది హ్యాండిల్ చేయడం. సో వీఆర్ మెయింటైనింగ్ ద గవర్నమెంట్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ. మేము జీవీఎంసీతో కలిసి పనిచేస్తున్నాము. అది కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇది ఏదైతే ఉంటుందో ఒక ఫన్ వేలో జరుగుతుంది. ఇన్నాళ్ళు మన పాతకాలంలోని నాటకాలతోని ఎడ్యుకేషన్ ఇచ్చేవారు కదా, అలాగే స్ట్రీట్ ప్లేస్ అని చిన్నపిల్లలకి మ్యాజిక్ షోస్ పెట్టడము, దాని తర్వాత కమ్యూనిటీస్లోకి వెళ్ళి ఒక డ్రామాలా చేసి అందరినీ ఆకట్టుకునేలాగా విధంగా చేస్తున్నాం. సో 1 year నుంచి చేస్తున్నాము. వీ హ్యావ్ ఆన్బోర్డెడ్ 100 communities అండ్ ఈరోజు నియర్లీ 30 communities పార్టిసిపేట్ చేశాయి. అండ్ అ లాట్ ఆఫ్ అకాడమిషియన్స్ హ్యావ్ కమ్, లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్. విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటును వచ్చే ఎన్నికలలో వాసుపల్లి గణేష్ కుమార్ ను కేటాయిస్తే మేమంతా పనిచేయలేమని పార్టీని ఆయన పూర్తిగా భ్రష్టు పట్టించేశారని వైసీపీ దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు షేక్ జుబేర్, మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావులు అన్నారు. విశాఖలో పలువురు సీనియర్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ తిరిగి ఆయనకి సీటు కేటాయిస్తే మేమంతా కలిసి పనిచేయలేమని, పార్టీ అధిష్టానం క్షేత్రస్థాయిలో నాయకులు కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని బాధ్యతగా పనిచేసే వారికి సీటు కేటాయించాలని, బయట పార్టీ నుంచి వచ్చిన వారికి ఇస్తే మేమంతా ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ సౌత్ లీడర్లు పాల్గొన్నారు. వాళ్ళు ఎవరు టికెట్ ఇచ్చినా మేము హ్యాపీగా పనిచేస్తాం. మేము పార్టీకి వ్యతిరేకం కాబట్టి మేము వాసుపల్లి గణేష్ కుమార్ గారికి వ్యతిరేకం కానీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనకి తప్ప ఇంకెవరికి సీట్ ఇచ్చినా సరే మేము అందరూ ఐక్యతగా పనిచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. వచ్చింది అంతసేపు, మరి మేము వచ్చింది అంతసేపు ఉన్నాం. 4 years నుంచి వాళ్ళు వచ్చారు. ఎప్పుడు మేము పార్టీకి వాళ్ళు ఎవరు టికెట్ ఇచ్చినా మేము హ్యాపీగా పనిచేస్తాం. మేము పార్టీకి వ్యతిరేకం కాబట్టి మేము వాసుపల్లి గణేష్ కుమార్ గారికి వ్యతిరేకం కానీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనకి తప్ప ఇంకెవరికి సీట్ ఇచ్చినా సరే మేము అందరూ ఐక్యతగా పనిచేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాం. వచ్చింది అంతసేపు, మరి మేము వచ్చింది అంతసేపు ఉన్నాం. 4 years నుంచి వాళ్ళు వచ్చారు. ఎప్పుడు వైసీపీ పార్టీలోని మొదటి నుండి వైసీపీ పార్టీని నమ్ముకున్న వాళ్ళని, వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసిన నాయకుల్ని, ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది బాధ. వైఎస్ఆర్ పార్టీలోని ఎవరు కష్ట నష్టాల్లో ఉన్నారు, ఎవడు అడిగింటిపోయి ఉన్నారు, తన టైంను విత్డ్రా చేసుకుని ఎవరైతే ఉన్నారో, తన ఆస్తులు, తన యొక్క వ్యాపారాలు నష్టపోయి ఎవరైతే పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళ కోసం ఆ సీనియర్ నాయకులు వైసీపీ నాయకులకే తెలుసు. వాళ్ళు ఎవరికి ఇచ్చినా
మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వేరే పార్టీ నుండి తన స్వార్థానికి, తన పబ్బం గడుపుకోవడానికి, తన వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వచ్చిన నాయకులు స్వార్థం కోసమే ఉంటారు. వాళ్ళు ఈరోజు వచ్చారు, రేపు మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళని నమ్మే ప్రసక్తి లేదు. మరి మా నాయకుడు మొదట్లో అప్పచెప్పినప్పుడు ఇదంతా నా కుటుంబం మనిషి వచ్చిన మనిషి ఆ కుటుంబాన్ని సర్దుబాటు చేయకుండా మళ్ళీ తను సొంతంగా వేరే కుటుంబం పెట్టుకొని ఆ కుటుంబాన్ని పోషిస్తానంటే ఇంకా మొదటి నుండి ఉన్న ఈ కుటుంబం ఏమైపోలా. మరి మా నాయకులు ఆయన కోసం జాగ్రత్తగా 1 నుండి 10 సార్లు పరీక్షించి ఆయనకి తగిన బుద్ధి చెప్పి పార్టీ నుండి వెళ్ళగొడతారో లేకపోతే ఆయన టికెట్ ఇవ్వకుండా వైసీపీ నాయకుల కార్యకర్తలను గెలిపిస్తారో ఆ నాయకుల ఇష్టం. ఒకవేళ మీకు ఆయనకి టికెట్ ఇవ్వాలి అనుకుంటే మమ్మల్ని అందరినీ వేరే వార్డులోనో ఎక్కడో ఇన్ఛార్జీల కిందో లేకపోతే ఫలానా చోట మీ ఫలానా నాయకులతో పనిచేసుకోండి అని మాకు ఆర్డర్ ఇచ్చేయండి. ఈయనతో కలిసి అయితే మేము ప్రయాణం చేయము. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయిన అనుభూతి మాకుంది దక్షిణంలోని. ఆ బాధ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థులకు ఖర్చు చేసే ప్రతి రూపాయి భావితరాల కోసమే, చింతపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి. విశాఖలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు, పలు వార్డుల్లో పేదలకు చీరలు పంపిణీ. జనవరి 7న విశాఖలో రాష్ట్ర స్థాయి మున్సిపల్ సదస్సు, ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు. 10వ రోజుకి చేరిన అంగన్వాడీల దీక్ష, దీన్సా నృత్యంతో వినూత్నంగా నిరసన తెలిపిన ఉద్యోగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.